పాట సంఖ్య 453, పాత పడవస్కంలో 450. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. కొత్త పడవస్కంలో 453, పాత పడవస్కంలో 450. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, తన కృపచే స్థిరపరచబడితిమి, తన కృపచే స్థిరపరచబడితిమి. కాచెను యేసు రక్తం మనకై కూర్చెను సంగముగా, కాచెను యేసు రక్తము మనకై కూర్చెను సంగముగా, కృతజ్ఞతలు చెల్లించెదము మన ప్రభు యేసునకే, కృతజ్ఞతలు చెల్లించెదము మన ప్రభు యేసునకే. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, పరిశుద్ధుల సహవాసమిచ్చి పరలోకమునిచ్చి, పరిశుద్ధుల వాసమునిచ్చి పరలోకమునిచ్చి, పూజనీయుని పూజించెదము మనసారా మనము, పూజనీయుని పూజించెదము మనసారా మనము. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, సంగంబునకు శిరసయ్యున్న శ్రీ యేసు ప్రభువే, సంగంబునకు శిరసయ్యున్న శ్రీ యేసు ప్రభువే, సర్వకాలం శబ్దముతో సన్నుతించెదము, సర్వకాలము శబ్దముతో సన్నుతించెదము. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, తన కృపచే స్థిరపరచబడితిమి, తన కృపచే స్థిరపరచబడితిమి. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. చూడండి 18వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. మనం ఇక్కడ చూసినట్లయితే యోనాతాను హృదయము దావీదు హృదయంతో ఏమైందంట? కలిసిపోయిందంట. ఎట్లా ప్రేమించినాడంట? యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకుని అతన్ని ప్రేమించినాడు. దేవుని బిడ్డలైన మనం కూడా మన సహోదరుని ప్రేమించాలి, మన సహోదరిని ప్రేమించాలి. ఆ ప్రేమ అనేది మనలో ఉండాలి. అసలు చూడండి, ఆ ప్రేమ అనేది కూడా ఎలాంటిదంటే, యోనాతాను ఎవరు? రాజు కుమారుడు. దావీదు ఎవరు? ఏమీ లేనటువంటి వాడు, ఎంతో బీదవాడు. దావీదు ఏమాత్రం లేనటువంటి వాడు, ఆధారం లేనటువంటి వాడు. కానీ ఎవరితో స్నేహం సర్వసాధారణంగా మనం ఏం చేస్తామంటే, మన స్థాయికి తగ్గట్లుగా మన రీతిలో మనం వెళ్ళిపోతుంటాం. కానీ తన ప్రేమించినటువంటి ప్రేమ ఎలాంటిదంటే, ఆ యొక్క దాసుని కుమారుణ్ణి ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అంతేకాదు, తన హృదయం, మరి బైబిల్లో రాయబడింది, దావీదు హృదయం యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయిందంట. మరి అలాంటి ప్రేమ మనలో ఉందా? కాబట్టి మనకు మొట్టమొదట యోనాతాను మనకు నేర్పించేది ఏంటంటే, ఆ ప్రేమ అనేది మనలో ఉండాలి. ప్రియులారా, మనం చదువుకునే దినాల్లో మనం చదువుకున్నాం, ఆ పుస్తకాల్లో ఉండేది మనకు ఒక ప్రతిజ్ఞ చేయించేవాళ్ళు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుచున్నాను అన్నాడు. కాబట్టి మనము సంఘాన్ని ప్రేమించాలి, మన సహోదరులను ప్రేమించాలి. కానీ మనం ప్రేమిస్తున్నామా? అసలు కనీసం హృదయం కాదు కదా, కనీసం ప్రైజ్లాడు కూడా చెప్పని స్థితిలోకి వెళ్ళిపోతున్నాం మనం. కనీసం ఇష్టపూర్వకంగా
ఆ ప్రైజ్ రాడ్ సెకండ్ ఇవ్వటానికి కూడా ఇష్టం లేని స్థితిలోకి వెళ్ళిపోతున్నాం కదండి. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమంటుంది. మన సహోదరుని మనం ప్రేమించాలి, మన సహోదరుని మనం ప్రేమించాలి. వాళ్ళు నీకు కష్టం తీసుకొచ్చిన, బాధ తీసుకొచ్చిన వారిని మనం ప్రేమించే వారంగా ఉండాలి. యోనాతానులో మొట్టమొదటి విషయం దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, మనము ప్రేమ కలిగిన వారమై ఉండాలి. యోనాతాను ఎలాంటి వాడంటే ప్రేమ కలిగి జీవిస్తూ వచ్చినాడు. ఎలాంటి ప్రేమ అంట? ప్రాణ స్నేహితునిగా భావించుకుని అతన్ని ప్రేమిస్తూ వచ్చినాడంట. అలాంటి ఒక మంచి ప్రేమ కలిగిన వాడు యోనాతాను అనమాట. ప్రేమించే మనసు కలిగిన వాడు యోనాతాను కదా. కాబట్టి యోనాతాను గురించి దేవుడు చెప్పేది ఏంటంటే, అతని గురించి రాయబడిన మాట ఏంటంటే, యోనాతాను దావీదుని ఏం చేస్తూ వచ్చినాడంట? ఎంతగానో ప్రేమిస్తూ వచ్చినాడంట. 20వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనం చదవండి. 17వ వచనం. యోనాతాను దావీదుని తన ప్రాణ స్నేహితులుగా ప్రేమించెను కనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణం చేయించును. మనం చూస్తే యోనాతాను దావీదుని తన ప్రాణ స్నేహితునిగా భావించాడు. ప్రాణ స్నేహితుడిగా భావిస్తూ వచ్చినాడంట. అంతగా ప్రేమిస్తూ వచ్చినాడు దావీదుని యోనాతాను. కాబట్టి ఈ దినాన మనతో మాట్లాడేది ఏంటంటే, మనం కూడా అలాంటి ప్రేమ కలిగి ఉండాలండి. మనం కూడా అలాంటి ప్రేమ కలిగి ఉండాలి. దైవ సేవకులంటే ప్రేమ, సంఘంలో ఉన్నటువంటి పెద్దలంటే ప్రేమ, పెద్దలైనటువంటి విశ్వాసులంటే ప్రేమ, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులంటే ప్రేమ. ఈ ప్రేమ అనేది నీలో నాలో మనం కలిగి ఉండాల్సిన వారమై ఉన్నాం అన్నమాట. కాబట్టి మనం యోనాతానులో అది చూస్తూ ఉన్నాం, ఆ గొప్ప ప్రేమను చూస్తున్నాం. ఆ ప్రేమ అనేది నీలో నాలో మనలో కలిగి ఉండాలి నేటి దినాన. ఆ ప్రేమ లేకుండా నువ్వు ఎన్ని చేసినా వ్యర్థమే. ఆ ప్రేమ నీలో లేకపోతే అది నీ జీవితం, అసలు మనం బల్ల పాలు పొందడం కూడా వ్యర్థమే. అది ఎత్తబడే స్థితిలో లేము, మనం ఎడవబడే స్థితిలో ఉంటూ ఉన్నాం. యోనాతాను మనకి నేర్పించేది ఏంటంటే ప్రియులరా, ఆ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి యోనాతాను ఉన్నాడు. ఈరోజైనా మనం తీర్మానం చేసుకోవాలి. ఆ యొక్క మన సహోదరులు ప్రేమించే మనసు మనం కలిగి ఉండాలి. ప్రేమించే జీవితాన్ని మనం కలిగి ఉండాలి. తర్వాత తనలో ఉన్నటువంటి దేవుడు మరొక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే 4వ వచనం చదువుకుందాం. 18వ అధ్యాయము మొదటి సమూయేలు 18వ అధ్యాయం 4వ వచనం. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదుకి ఇచ్చెను. మరి యోనాతానులో ఉన్నటువంటి ఆ మంచి మనసు చూడండి. యోనాతాను గురించి దేవుడు ఇక్కడ రాసిన మాట, మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, తన నడికట్టును తీసి దావీదుకి ఇచ్చిండంట. అంటే అసలు అది చాలా ఉపయోగకరమైనవి. ఎందుకంటే ఎవరన్నమాట. యోనాతాను ఏం చేస్తూ వచ్చినాడంటే తన దుప్పటిని ఇచ్చిండంట, కత్తినిచ్చాడంట, విల్లునిచ్చాడంట, నడికట్టును తీసి దావీదుకి ఇచ్చిండంట. అసలు ఆ ఇచ్చే మనసు చూడండి. అది ఇచ్చే మనసు కూడా అందరికి ఉండదు. ఆ యొక్క దేవునికి ఇచ్చే మనసు అందరికీ ఉండదు. దేవునికి సమయం ఇవ్వాలి. దేవునికి అన్ని విషయాల్లో కూడా మనం ఏం చేయాలి? ప్రాముఖ్యత ఇవ్వాలి. మన సహోదరుల్ని ఆదుకునే వారంగా ఉండాలి. దావీదుకి ఏం చేస్తూ వచ్చినాడంట? దుప్పటి ఇచ్చాడంట, కత్తినిచ్చాడంట అని ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చింది? యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లుని, తన నడుకట్టుని ఇచ్చినాడంట కదా. ఆ ఇచ్చే సహోదరుని ప్రేమించడమే కాదు, ఆ ప్రేమించినటువంటి వ్యక్తికి సహాయం కూడా చేస్తున్నాడు, ఆదుకుంటున్నాడు. దావీదుని ఏం చేస్తున్నాడు? ఆదుకుంటున్నాడు. దావీదు కష్టాల్లో ఉన్నాడు, దావీదు బాధల్లో ఉన్నాడు, దావీదు సౌలు చేత తరంబడుతున్నాడు, తన తండ్రి చేత తరంబడుతున్నాడు. దావీదు ఫిలిష్తీయుల చేత దావీదు తరంబడుతున్నాడు. దావీదు ఎంతో కష్టములు ఉన్నాడు, దావీదు ఎంతో వేదనలో ఉన్నాడు, దావీదు ఎంతో దుఃఖపడుతున్నాడు. కాబట్టి దావీదును ఆదుకుందాం, దావీదుకి చిన్న హెల్ప్ చేద్దాం, దావీదుకి సహాయం చేద్దాం అని చెప్పి ఆ సహాయం చేసేటువంటి ఆ మంచి మనస్తత్వం కలిగిన వాడే యోనాతాను. కాబట్టి యోనాతానుని మనం జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. సహోదరుడా, సహోదరి, మరి ఆ యోనాతాను వలె మనం ఉన్నామా? యోనాతాను వలె మనం ఉంటున్నామా? ఆదుకునే మనసు కలిగి ఉంటున్నామా? కొంచెం హెల్ప్ చేసే మనసు కలిగి ఉంటున్నామా? కదండి. ఏం చేస్తూ వచ్చినాడంట? మరి అవన్నీ ఇస్తూ వచ్చినాడంట. ఈ 4 తనకిస్తూ వచ్చినాడంట. ఒకటి దుప్పటిని, కత్తిని, విల్లును, నడికట్టుని ఇచ్చినాడంట. ఎంత మరి గొప్ప, ఎంత ప్రేమ చూడండి కదండి. మనకు
ఎవరైనా మనల్ని ఏదన్నా సహాయం అడిగినారనుకోండి, ఒక 1000 రూపాయలు అడిగినారనుకో, మనం ఏం చేస్తాం? మనకి ఇష్టం ఉంటే 1000 కాదు 2000 తీసుకుంటాం. మనకి ఇష్టం లేకపోతే అసలు 1000 రూపాయలు కాదు, నా దగ్గర 100 రూపాయలు కూడా లేవు, ఇప్పుడే అట్లా అయిపోయినాయి అని చెప్తాం. కానీ యోనాతాన్ అయితే అట్లా కాదంట. యోనాతాన్లో ఉన్నటువంటి ఈ మంచి లక్షణం ఏంటంటే, మరి ప్రేమించడమే కాదు, కొంత సహాయం చేసే స్థితిలో కూడా తను ఉంటూ ఉన్నాడు. కానీ కొంత చేయూతనివ్వాలి, కొంత బలపరిచే వారంగా ఉండాలి. యోనాతాన్ కూడా అలాంటి జీవితాన్ని చేస్తూ, అలాంటి వారు కావాలి దేవునికి, అలాంటి వారు కావాలి. అలాంటి విధానంలో మనం కలిగి ఉండాలండి కదా. కొంతమంది ఉంటారు, ఎట్లా ఉంటారండి? ఎంత ఆస్తి ఉన్నా ఏం చేయరంట. మన ఆంధ్రాలో ఒక సామెత ఉందన్నమాట, కనీసం ఎంగిల్ చేతితో కూడా కాకిని కొట్టరంట. ఎంగిల్ చేతి అంటే తెలుసండి? అన్నం తినేటప్పుడు కాకి వచ్చింది అనుకోండి, ఇష్యూ అని కొట్టరనమాట. ఎందుకు కొడితే ఏమైంది? ఒక మెతికి ఎక్కడో పడిపోద్దని. చాలామంది అట్లా ఉంటారనమాట. ఆదుకునే మనసు, చేయూతనిచ్చే మనసు అనేది కొంతమందికి మాత్రమే ఉంటుంది అనమాట. అది కొంతమందికే అక్కడక్కడ ఉంటారు కొంతమంది. దేవుడు కొంతమందిని అలాంటి మనసున్న వాళ్ళు ఉంటారు. సంఘాల్లో అన్ని రకాల మనుషులు ఉంటారనమాట. ప్రేమించే వాళ్ళు ఉంటారు, ఆదుకునే వాళ్ళు ఉంటారు. యోనాతాన్ లాంటి వాళ్ళు ఉంటారు, దావీదు లాంటి వాళ్ళు ఉంటారు, సౌలు లాంటి వాళ్ళు కూడా ఉంటారు అన్నమాట కదండి. కాబట్టి యోనాతాన్లో రెండో విషయం ఏంటంటే, ఆ గొప్ప మనసు, తనకు హెల్ప్ చేసే మనసు, సహాయం చేసే మనసు కలిగిన వాడు యోనాతాన్ అనమాట. అంతేకాదు యోనాతాన్లో మరొక విషయాన్ని మనం చదువుకుందాం. 19వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 19:4. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదుని గురించి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదమును చేసినవాడు కాక బహు మేలు చేసిన కనుక రాజా నీవు అతని విషయంలో ఏ పాపము చేయకుందువుగాక అన్నాడు. అంటే దావీదుని గురించి ఎవరి దగ్గర మాట్లాడుతున్నాడు? సౌలు దగ్గర మాట్లాడుతున్నాడు, శత్రువు దగ్గర మాట్లాడుతున్నాడు. దావీదు శత్రువు దగ్గర మాట్లాడుతున్నాడు. ఎలాంటి మాట మాట్లాడుతున్నాడంట? దావీదుని గురించి దయతో మాట్లాడుతున్నాడంట. మనం ఎప్పుడన్నా మన శత్రువు దగ్గర మనం ఎట్లా మాట్లాడతాం? ఎవరైనా మనకి శత్రువు ఉండాలనుకోండి, శత్రువుగా భావించుకుంటున్నాం. అతని గురించి మనం ఇంకొకరి దగ్గర మాట్లాడాలంటే అట్లాంటి దయగా మనం మాట్లాడమన్నమాట. కానీ యోనాతాన్ ఎలాంటి వాడంటే ఎంతో దయగా మాట్లాడుతున్నాడంట. ఎంత దయగల మనసు కదా. అందుకని 19వ అధ్యాయం 4వ వచనం చూస్తే, యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదుని గురించి దయగా మాట్లాడుతున్నాడంట. దయగా మాట్లాడుతున్నాడంట. దావీదు నువ్వు ఎందుకు చంపాలనుకుంటున్నావు? దావీదు నువ్వు అట్లా చేయొద్దయ్యా నాన్నగారు, దావీదుని మీరు ఎందుకు అట్లా చేయాలనుకుంటున్నావు? దావీదు ఎంతో మంచివాడు కదా, అతడు మనకు ఎంతో మేలు చేస్తూ వచ్చినాడు కదా. అతడు తన ప్రాణానికి తెగించి, 5వ వచనంలో అంటాడు, అతడు తన ప్రాణానికి తెగించి ఆ ఫిలిష్తీని చంపగా యెహోవా ఇశ్రాయేలు వారందరికీ గొప్ప రక్షణ కలుగజేసెను. అది నువ్వు చూచి సంతోషించింది కదా. నిష్కారణంగా దావీదుని చంపి నిరపరాధి యొక్క రక్తం తీసి, నిరపరాధి యొక్క ప్రాణం తీసి నువ్వు ఎందుకు పాపం చేయదు అని మనవి చేయగా, సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవంతోడు అతనికి మరణశిక్ష విధింపనని ప్రమాణం చేశాడు. చూడు, చంపాలనుకున్నటువంటి వ్యక్తికి ఏం చెప్తున్నాడు? తన గురించి దయగా మాట్లాడుతున్నాడంట. కాబట్టి మనం కూడా అలాంటి మన సహోదరుల గురించి దయగా మాట్లాడేటువంటి మనసు చాలామందికి ఉండదు. అది యోనాతానుకు ఉంది. ఆ మనసు మనకు కూడా ఉండాలని దేవుడు నిలబడి నాతో కూర్చున్న మీతో కూడా మాట్లాడుతున్నాడు. నేను గొప్పవాడిని చెప్పటం లేదు, నేను కూడా మీలాంటి వాడిని. నిలబడి నాతో మాట్లాడుతున్నాడు యేసయ్య. కూర్చున్న మీతో కూడా దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అలాంటి దయతో మాట్లాడేటువంటి మనసు. ఇతరుల గురించి మరి దయతో మాట్లాడుతున్నామా? ఇతరుల గురించి దయతో మాట్లాడుతున్నామా? ఎప్పుడు చూసిన ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడుతుంటాం అనమాట. ఎప్పుడు చూసినా సరే ఇతరుల గురించి ఏం మాట్లాడుతూ ఉంటాం? ఎప్పుడు చూసినా ఇతరుల గురించి రాంగ్ ఇన్ఫర్మేషనే కదండి. ఇతరుల గురించినటువంటి దయగా మాట్లాడుతున్నాడంట. అలాంటి మనసు నీలో నాలో మనం కలిగి ఉండాలి. బలలో పాలు పొందుతున్న వారికి ఏ మనసు కలిగి ఉండాలి? దయగల మనసు కలిగి ఉండాలి కదా. అలాంటి మనసు నీలో నాలో ఉండాలి.
ఆ దయగా మాట్లాడేటువంటి మనసు మనలో కలిగి ఉండాలి. బైబిల్లో ఒక మంచి మాట ఉంది. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. 3వ వచనాన్ని. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానంగా మాట్లాడుతూ తన జనుల యొక్క క్షేమమును విచారించేవాడును, యూదుల్లో గొప్పవాడునై తన దేశస్తుల్లో చాలామందికి ఇష్టడుగా ఉండును. ఇలాంటి జీవితాన్ని కలిగి ఉంటున్నాం మనం. ఏం మాట్లాడుతున్నాడంటే అండి, యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో ఎట్లా మాట్లాడుతున్నాడంట? సమాధానంగా మాట్లాడు. ఎప్పుడన్నా మనం మాట్లాడాము సమాధానంగా? ఎప్పుడు మాట్లాడినా విరోధంగా మాట్లాడటమే కదండి. అది దేవుని యొక్క ప్రేమ, అది క్రీస్తు ప్రేమ అన్నమాట. తన వారందరితో ఎట్లా మాట్లాడుతున్నాడంట? సమాధానంగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించుచు. అంటే జనుల యొక్క క్షేమాన్ని విచారించాలి. యోనాతాను కూడా అట్లా మాట్లాడుతున్నాడు అనమాట. యోనాతాను కూడా ఏం చేస్తున్నాడంటే, మనం ఎప్పుడన్నా మాట్లాడుతున్నాం దయగా? మనం ఎప్పుడన్నా ఎవరు ఎదుటివాని గురించి మనం కూడా అలాంటి దయాహృదయాలు కలిగి ఉంటున్నామా? అలాంటి మంచి మనసును మనం కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా. అలాంటి దయ కలిగినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అలాంటి మంచి మనసును మనం కలిగి ఉండాలి. ఎంతగా మరి దయతో మాట్లాడుతూ వస్తున్నాడంట. యోనాతాను ఎవరంటే దయ కలిగినటువంటి వాడు అంటండి కదండి. ఇప్పుడు ఎన్ని విషయాలు చూసాం యోనాతానులో? ఒకటి చెప్పండి, ప్రేమించే మనసు గలవాడు అని పెట్టుకుందాం. రెండోది హెల్ప్ చేసే మనసు కదా, సహాయం చేసే మనసు. తర్వాత మూడోది దయగలవాడు కదండి, దయగలవాడు. 4వ విషయాన్ని కూడా మనము చదువుకుందాం. 23వ అధ్యాయంలో రాయబడింది. యోనాతానులో ఉన్నటువంటి 4వ విషయాన్ని కూడా మనం చదువుకుందాం. 23వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 16-17 వచనాలు. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదు వద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకున్న జాలడు, నువ్వు భయపడవద్దు, నువ్వు ఇశ్రాయేలుకు రాజు అవుదువు, నేను నీకు సహకారిని అవుదును, ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసే ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతన్ని బలపరిచాను. ఎలాంటి విధానంలో ఉన్నాడండి కదా, దేవుని బట్టి ఏం చేస్తున్నాడంట? బలపరుస్తున్నాడంట. ఇతరులను బలపరుస్తున్నాం మనం. ఇతరులను అతను ఎలాంటి వాడైనా సరే మనము బలపరిచేవారంగా ఉండాలి. ఏం చేస్తున్నాడు? బలపరుస్తున్నాడు అంట కదండి. యోనాతాను జీవితాన్ని దేవుడు మన ముందు పెడుతూ వచ్చినాడు. నేటి దినాల్లో సంఘంలో ఉంటున్నటువంటి మరి సహోదరుడు, ఆ సహోదరి, దేవుడు మనతో మాట్లాడు. కేవలం వినిడిచిపెట్టి వెళ్ళిపోవద్దు, కేవలం వినిడిచిపెట్టి వెళ్ళిపోవద్దు. దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినప్పుడు, హెచ్చరిక చేస్తూ వచ్చినప్పుడు మనం కేవలం వినిడిచిపెట్టిపోతే దేవుడు మనతో మాట్లాడినంత వ్యర్థమైపోద్ది. విన్న వాక్యం ఏమైపోద్ది? నిష్ప్రయోజనం అయిపోద్దండి, నిష్ప్రయోజనం అయిపోద్ది. ఇదేదో మరి ఇట్లా బైబిల్ పట్టుకుని వచ్చేసి నిలబడి తెరిచేది కాదండి. దైవ సన్నిధులు ఉండి దేవుని యొక్క పులిపీఠం మీద ఉండి మాట్లాడుతున్నా. ఇది నేను అప్పటికప్పుడు తీసుకొచ్చిన మాటలు కాదు. నేను రాత్రి పండుకునేసరికి 3 అయింది. 3 దాకా ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ వచ్చిన. దేవుడిచ్చిన మాటలు, దేవుడు బయలుపరిచిన మాటలు మీకు తెలియజేస్తుంటే మీరు ఒక గంట సేపు వినటానికి కూడా ఏం చేస్తున్నారు? ఎంతో కష్టపడిపోతూ దాన్ని మరలా విన్న తర్వాత మరి దాన్ని విడిచిపెట్టేసేయటం. ఇది కాదు మనలో కావాల్సింది. దేవుడు మనలో కోరుకునేది అది కాదండి. మనలో అలాంటి యోనాతాను లాంటి మనసు కావాలి. యోనాతాను వంటి వారంగా మనం జీవించాలి. యోనాతాను వలె బలపరిచే మనసు మనం కలిగి ఉంటున్నామా? బలపరుస్తున్నామా? ఎవరైనా అనారోగ్యాలు ఉన్నారో వెళ్తున్నామా? కొద్దిసేపు మాట్లాడుతున్నామా? కష్టాల్లో ఉన్నారో వెళ్తున్నామా? లేకపోతే మన సహోదరుడు మన మీద విరోధంగా ఉన్నాడు, వెళ్ళి కాసేపు కూర్చుని మాట్లాడుతున్నామా? మాట్లాడం మనం. ఎందుకంటే మనలో ఏం పోలేదండి, ఇంకా పాత స్వభావం పోలే కదండి. ఇంకా మనలో ఏం పోలేదు? కక్షలు పోలే, ఇంకా మనలో ప్రతీకారాలు పోలే కదండి. అందుకని ఏమంటాడు? మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు ఏమొస్తున్నాడంట చూడు. కొరింథీయులకు రాసిన పత్రికలో
మరి అపోస్తలుడైన పౌలు అంటాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయము 17-18 వచనాలు, మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనును, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే కానీ ఎక్కువ మేలు కాదు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని ఎంచుతున్నాను, కొంతమందికి ఇది నిజమని నమ్ముతున్నాను. ఈ రోజుల్లో ఏం ప్రాబ్లం లేదు. అప్పుడు ఎట్లా ఉన్నాం, ఇప్పుడు కూడా అదే పరిస్థితి. మనలో ఆ బలపరిచేటువంటి మనస్తత్వం మనలో లేదు. మనలో ఆ బలపరిచేటువంటి తత్వము అది నీలో నాలో మనలో లేదు. ఎందుకంటే మనలో ఆ బలపరిచేటువంటి మనస్తత్వం మనలో కావాలి. దేవుని బిడ్డలారా, యోనాతానులో ఏముందంట? ఏం చేస్తూ వచ్చినాడంట? యోనాతాను బలపరుస్తూ వచ్చినాడంట. 23వ అధ్యాయము 16-17 వచనాలు. 23వ అధ్యాయము కొంచెం పిల్లలను తీసుకోండి, కొంచెం ఏడ్చినప్పుడు కొంచెం బయటికి తీసుకెళ్ళండి. ఎందుకంటే కొంచెం డిస్టర్బెన్స్ అయింది. కొంచెం ఏడవంగానే బయటికి తీసుకెళ్ళాలి, మేము చెప్పేదాకా కాదు. చూడండి, మరి ఒకసారి చదువుకుందాం. 23వ అధ్యాయం, మొదటి సమూయేలు 23వ అధ్యాయము 16-17 వచనాలు. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనంలోనున్న దావీదు వద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకున్న జాలడు, నువ్వు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలు రాజు అవదు, నేను నీకు సహకారినవుదును, ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతన్ని బలపరచును. కాబట్టి ధైర్యపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు. నీకేం కాదు. కొన్నిసార్లు అండి మన సంఘంలో అనారోగ్యాలతో ఉన్న వాళ్ళు ఉంటారు, ఆర్థికంగా ఇబ్బందులు పడే వాళ్ళు ఉంటారు, తర్వాత ఎన్నో రకాలైన పరిస్థితులు గుండా వెళ్ళే వాళ్ళు ఉంటారు. వారిని మనం ఏం చేయాలంటున్నాడంటే, వారిని మనం బలపరిచేవారంగా ఉండాలి. ఏమంటున్నాడు కదా, మరి నా తండ్రి సౌలు నిన్ను పట్టుకొని జాలడు, నువ్వు భయపడవద్దు అంటున్నాడు. సౌలు పట్టుకోవడానికి తిరుగుతున్నాడు. సౌలు దావీదు పని మీదే ఉన్నాడు, ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పండుకునేదాకా. కానీ ఏం చెప్తున్నాడంటే, బలపరిచేవాళ్ళు కావాలి. అలాగే సంఘంలో కూడా మనల్ని బలపరిచేవాళ్ళు మనకు చాలా అవసరం. సేవకులను కూడా కొన్నిసార్లు బలపరచాలి. అన్నా ఏం కాదన్నా, దేవుడు ఉంటాడు, దేవుడు మీకు సహాయం చేస్తాడని బలపరచాలి కదండి. మనుషులం ఎవరైనా మనం కృంగిపోతూ ఉంటాం. ప్రతి ఒక్కరు విశ్వాసుల్లో కూడా చాలామంది కృంగిపోతూ ఉంటారు. ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు, కష్టాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు, అప్పుల బాధలతో బాధపడే వాళ్ళు, అసలు ఈ బతికే వేస్ట్ అనుకునే వాళ్ళు ఉంటారు, ఎన్నో రకాలైన ఇబ్బందులు ఉంటారు. మనం కొంచెమన్నా మనం వారిని బలపరిచేవారిగా ఉండాలి కదండి. ఎంతగా బలపరుస్తున్నాడు కదా, నిన్ను పట్టుకున్న చాలడు, నువ్వు భయపడొద్దు అని చెప్తున్నారు కదండి. బైబిల్లో కూడా భక్తులైనటువంటి వారు బలపరిచేవారు. కొంతమంది యెహోషువ గ్రంథంలో చూడండి, యెహోషువ గ్రంథంలో యెహోషువని బలపరుస్తారు. ఒకటో అధ్యాయము, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి. 16-17 వచనాలు. అందుకు వారు, నువ్వు మాకు ఆజ్ఞాపించినంతే మేము చేసేదము, నువ్వు మమ్మ ఎక్కడికి పంపుదువో అక్కడికి పోదము, మోసే చెప్పిన ప్రతి మాట మేము వినున్నట్లు నీ మాట విందుము, నీ దేవుడైన యెహోవా మోషేకు తోడైనట్లు నీకును తోడైండును గాక కదా. నీ మీద పడి నువ్వు వారికి ఆజ్ఞాపించిన ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణశిక్ష నొందుదురు, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యం తెచ్చుకునే వాళ్ళని యెహోషువకి చెప్తున్నారు. జనులందరూ ఏం చెప్తున్నారంటే, యెహోషువని ఏం చేస్తున్నారు? బలపరుస్తున్నారు అనమాట. అంటే బలపరిచే వాళ్ళు అనేది ప్రతి ఒక్కరికి బలపరిచే వాళ్ళు కావాలి. సంఘంలో సేవకులే కానీ విశ్వాసులే కానీ మనం ఏం చేయాలంటే, మన సహోదరులను బలపరిచే వారంగా ఉండాలన్నమాట. మన సహోదరులను మనం బలపరచాలి, మన సిస్టర్స్ని మనం బలపరచాలి, మన సహోదరులను మనం బలపరచాలి కదండి. కాబట్టి ఇప్పుడు యోనాతాను విషయంలో ఎన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. మొదట ప్రేమించే మనసు కలిగి ఉన్నాడు, రెండోది సహాయం చేసే మనసు కలిగి ఉన్నాడు, మూడోది దయగలవాడు కదా, నాలుగోది బలపరిచేవాడు, ఐదోది కూడా చదువుకుందాం. 23వ అధ్యాయం 17 వచనాన్ని చదువుకుందాం. 23వ అధ్యాయం 17 వచనం. నీవు ఇశ్రాయేలుకు రాజు అవుదు,
నేను నీకు సహకారినవుదును. ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసినదని అతనితో చెప్పి దేవుని బట్టి అతను బలపరిచును. ఇక్కడ 17వ వచనంలో దేవుడు మరొకసారి మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, అసలు సౌలు తర్వాత రాజు ఎవరవుతారు? యోనాతాను అవుతాడు. ఎందుకంటే యోనాతాను ప్రథమ కుమారుడు, యోనాతాను పెద్దవాడు కనుక యోనాతాను రాజు అవ్వాలి. కానీ తను రాజు అవ్వాలి కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? దావీదు ఏమంటున్నాడు? నువ్వు ఇశ్రాయేలుకి నువ్వు రాజు అవుదువు, నేను నీకు అసలు ఎవడన్నా ఒప్పుకుంటారా? అట్లా అసలు ఎవడన్నా ఒప్పుకుంటారా? దాన్ని అసలు ఎవరైనా సహిస్తారా? కదా, తాను రాజు అవ్వాల్సింది, తన కింద దావీదు సహకారిగా ఉండాల్సింది. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, మరి నువ్వు ఇశ్రాయేలులకు రాజు అగుదు, నేను నీకు సహకారినవుదును అంటున్నాడు. నేను నీ కింద ఉంటాను, నువ్వు నా పైవాడిగా ఉంటావు అంటే చూడండి అసలు ఎంత మరి తనలో ఉన్నటువంటి ఆ మంచి మనసును చూడండి. అసలు అలాంటి మనసు ఎవరైనా అసలు మనం సహిస్తామా? మన కళ్ళ ముందు ఎవరైనా కొంచెం అభివృద్ధి చెందుతుంటే అసలు ఇష్టపడతామా చెప్పండి? మన కళ్ళ ముందు ఎవరైనా బాగుపడుతుంటే అసలు ఇష్టపడతామా మనం? మన మనసు అసలు అంగీకరిస్తుందా? మన కళ్ళ ముందు ఎవరైనా ఒక వ్యక్తి అభివృద్ధి చెందుతుంటే అసలు మనకు మనసులో అసలు ఎంత ఆవేదన, ఎంత బాధ, ఎంత టెన్షను, ఎంత అసూయ, ఎన్ని బయలుదేరితే మనలో నుండి కదండి. ఎవరైనా మన సహోదరుడు అభివృద్ధి చెందుతుంటే, మన సహోదరుడు విస్తరిస్తుంటే మనం చూస్తూ ఉండలేం. మన కళ్ళ ముందు మన సహోదరి పెద్దవారు అవుతున్నప్పుడు, వారు ఆశీర్వదించబడుతున్నప్పుడు మనం చూస్తూ ఊరుకుంటామా? వాళ్ళకి మనం ఏ సహాయం చేయకపోయినా వాళ్ళు అభివృద్ధి చెందడం మనకు ఇష్టం ఉండదు. సంఘంలో కూడా మనకంటే మన సహోదరులు ఎవరైనా వాడుకున్నప్పుడు, వారిని చూసినప్పుడు మనకు ఎట్లా అనిపిస్తుంది అండి? కానీ తనకున్నటువంటి మనసు చూడండి. 23వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథం 17వ వచనం, నీవు ఇశ్రాయేలుకి ఏమవుతావు? నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారిని అవుదును అంటున్నాడు కదండి. ఎంత తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నాడండి. అలాంటి వ్యక్తులు దేవునికి కావాలి. అలాంటి వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు కదండి. ఎంత తగ్గించుకుంటున్నాడు కదండి. అదే మనమైతే ఏమంటాం? నేను రాజుని, కాబోయేటువంటి యువరాజుని నేను, నువ్వు నా కింద ఉండాలి దావీదు, నువ్వు నా కింద సామగ్రి మొయ్యాలి, నా ఆయుధములు మొయ్యాలి, నేనేది చెప్తే చేయాలి, నమ్మకంగా ఉండాలి అని చెప్తాం. నేనే రాజునవుతా కదండి. ఇది చాలామంది మరి ఎక్కడ చూసినా ఈ రోజులు పోరాటాలేంటి? మన సంఘాల్లో ఎబ్రోన్లో ఎక్కడ చూసినా పోరాటాలేంటి? నేను ఉండాలంటే, నేను కూర్చోవాలి ఆ సీటు మీద కదండి. అధికార వాంఛ, ఈ అధికార వాంఛ అనేది ఎలాంటిదంటే వ్యభిచారం కంటే కూడా, దొంగతనం కంటే కూడా, పాపం కంటే కూడా భయంకరమైంది. ఈ అధికార వాంఛ ఎవళ్ళనైనా ఒక్క మనిషిలో పట్టిందంటే ఆ మనిషి జీవితం కథమిగా, అతను జీవించే జీవితం అది ఎంత భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతారంటే అంత భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతారు. కానీ తనలో ఉన్నటువంటి ఆ మంచి మనసు చూడండి, అసలు ఆ స్థాయిని కోరుకుంటున్నాడు. ఇప్పుడు సౌలు తర్వాత రాజు యోనాతాను కావాలి. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? నువ్వు ఇశ్రాయేలుకి ఏమవుతావు? నువ్వు ఇశ్రాయేలుకు రాజు అవుతావు, నేను నీకు సహకారిని అవుతాను. అసలు ఎంత తగ్గించుకుంటే, అసలు నేనే పాటివాడిని, అసలు నేను కాదు, నువ్వే రాజుగా ఉండాలి. దావీదు నువ్వు రాజు అవుతావు, నేను చెప్తున్నా చూడు, నువ్వు రాజు కావాలి. అలాంటి మంచి మనసు, అలాంటి తగ్గించుకునేటువంటి మనసు మనకుందా? ఈ దినాన్ని మనమే కాదండి నిలబడి, నేనైనా అంతే. నేను ఇందాకే చెప్పాను, నేను గొప్పవాడిని అని చెప్పట్లేదు. మనలో ఆ మనసు ఉంటుంది. ఎవరైనా మన ముందు అభివృద్ధి చెందుతుంటే, మన ముందు విస్తరిస్తుంటే మనం ఎట్లా ఉంటాం? ఎంత ఫీల్ అయిపోతాం, ఎంత బాధపడిపోతూ ఉంటాం కదా. అసలు నేనే కావాలి, అన్నిట్లో నేనే నడవాలి, అందరు నా మాట వినాలి, నేను చెప్పినట్టు జరగాలి, నాది జరగాలి, నా మాట ఇక్కడ నా పెత్తనం ఏం కావాలి? నెరవేరాలి. మిగతా వాళ్ళంతా జీరోగా ఉండాలి, నేను మాత్రం హీరోగా ఉండాలి అనే మనస్తత్వం కలిగినటువంటి మన జీవితాల్లో యోనాతాను గురించి దేవుడు అంటున్నాడు, నువ్వు ఇశ్రాయేలుకు రాజు అవుదు, నేను నీకేమవుతాను? సహకారిని అవుతాను అంటున్నాడు. అలాంటి మనస్సు మనకు ఉందండి. అలాంటి గొప్ప మనసు మనలో కలిగి ఉండాలి. అందుకని దేవుడు యోనాతాను గురించి మాట్లాడుతున్నాడు. ఆ గొప్ప తగ్గింపు మనలో కావాలి. ఆ గొప్ప తగ్గింపు, ఆ తగ్గింపు కలిగినటువంటి మనస్సు మనలో కావాలి. అయ్యా నేను కాదు ఇశ్రాయేలుకి రాజునయ్యేది, దావీదు నువ్వు రాజు కావాలని నేను కోరుకుంటున్నా. నువ్వు రాజుకుంటే నేను నీ కింద ఉంటాను, నేను నీకు సహకారిగా ఉంటాను.
కాబట్టి అలాంటి తగ్గింపు కలిగినటువంటి జీవితాన్ని కలిగిన వాడు మరి యోనాతాన్. అలాంటి వారంగా మనం కూడా తగ్గించుకునే స్వభావం కలిగి ఉన్నామా? పోన్లే, మనోడు బాగుపడుతున్నాడు, మనోడు అభివృద్ధి చెందుతున్నాడు, పోన్లే, మనోడు మంచి చెరువులు చేపలు ఉన్నాయి, లేకపోతే మనోడికి ఉద్యోగం ఉంది, మనోడికి జాబులు ఉన్నాయి కదండి, మనోడు అభివృద్ధి చెందుతున్నాడు, పోన్లే, మనోడు కష్టజీతం దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, మనోడిని దేవుడు దీవిస్తున్నాడు అనుకుంటామా? కదండి. ఒకసారి కుక్కకు గాడిదకి ఇద్దరికి ఏమైందంటే పందెం వేసుకున్నారంట. ఇదిగో మన ఇద్దరం కలిసి 5 కిలోమీటర్ ఇక్కడి నుంచి మన ఇద్దరం కలిసి 10 కిలోమీటర్లు మన ఇద్దరం కలిసి పరిగెత్తాలి. ఇదిగో పలానా చోట పలానా స్తంభం ఉంది, ఆ స్తంభం దగ్గరికి ఎవరు ముందు వెళితే వాళ్ళే గెలుస్తారు. కాబట్టి ఇప్పుడు గాడిద కుక్క 2 కలిపి ఏం చేసినాయంటే పరుగు స్టార్ట్ చేసినాయి. 10 కిలోమీటర్లు వెళ్ళాలి. పరుగు స్టార్ట్ చేస్తే గాడిద వెళ్ళిపోయింది, కానీ వాస్తవానికి కుక్కే ముందు పరిగెత్తుతుంది, కానీ గాడిద ముందు వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే గాడిద ఎందుకు ముందు వెళ్ళిపోయింది, కుక్క ఎందుకు వెళ్ళలేదంటే, కుక్కకి ఎక్కడ చూసినా ఎవరు ఉంటారు చెప్పండి? ఇప్పుడు కుక్క ఆ కాలనీలో ఉండే కుక్క ఈ కాలనీలోకి వస్తే వెళ్ళనిస్తాయా చెప్పండి? వెళ్ళనివ్వు కదా. ఆ కాలనీలో ఉండే కుక్క ఈ కాలనీలోకి వచ్చింది అనుకోండి, ఆ పక్కనుండ ఆ బజార్లో ఉండే కుక్క ఈ బజార్లోకి వస్తే ఇవన్నీ ఏం చేస్తాయి? దాడి చేస్తాయి దాని మీద. అప్పుడు ఆ కుక్క ఏడిచిందంట, నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ గల్లీలోకి వెళ్ళినా నాకు ఏమైంది? శత్రువులు పోరాటాలు ఎక్కువైపోయినాయి అనమాట. అంటే వెనకకు లాగే మనసు, ఇతరుల అభివృద్ధి చెందుతుంటే మనకు ఎంత మాత్రం కూడా అది ఇష్టం లేనటువంటి మనసు కలిగిన వారు. యోనాతాన్లో కూడా అదే చూస్తూ ఉన్నాం. యోనాతాన్ ఏం చేస్తున్నాడంటే, మరి నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారం అవుతానని చెప్పి తను ఎంతగానో తగ్గించుకుని తను ఆ మాట అసలు ఆ మాట మాట్లాడేవాళ్ళు కావాలి కదండి. అలాంటి మాట మాట్లాడేవాళ్ళు ఎంత మరి ఎలాంటి అందరు ఉండరు. అది అలాంటి ఆ గొప్ప మనసు అనేది నీలో నాలో మనలో ఎంతగానో మనం కలిగి ఉండాలన్నమాట. అలాంటి మనసును మనం కలిగి ఉంటున్నామా కదా. నిన్న సుందరం గారి భూస్థాపన సందర్భంగా వాళ్ళ ఇంటికాడ కూర్చున్నాం. నేను కుర్చీలో కూర్చున్నా, మిగతా సేవకులు 2 కుర్చీలో కూర్చున్నారు. ఇమానుయేల్ అన్న వచ్చి కింద కూర్చుంటున్నాడు. అంటే అంత పెద్ద సేవకుడు కింద కూర్చుంటాడా అంటే, తగ్గించుకున్న వాళ్ళు దేవుడు ఎప్పుడు కూడా ఉన్నత స్థితిలోనికి దేవుడు నిన్ను అనుకున్నాను అనమాట. దేవుడు అందుకే ఈయన్ని ఉన్నత స్థితిలోనికి దేవుడు తీసుకుని వెళ్ళాడు అని అనుకున్నాను అనమాట. అప్పుడు నేను కూడా కింద కూర్చున్నా. అంటే మనలో ఉన్నటువంటి ఆ తగ్గింపు అనేది ఇతరులు కొన్నిసార్లు మనకు నేర్పిస్తూ ఉంటారండి. ఆ భావాన్ని మనం నేర్చుకోవాలి. పెద్దవారిని గౌరవించాలి. ఇతరుల ఎడల మనం ఎంత అయితే తగ్గించుకున్నామో అంతగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, అంతగా దేవుడు మనల్ని దీవిస్తాడు అనమాట. అలాంటి మంచి మనసు యోనాతాను కలిగి ఉన్నాడు. అలాంటి మనసు నువ్వు కలిగి ఉంటున్నావు అనేది దేవుడు మనల్ని అడుగుతున్నాడు. కాబట్టి మరి తర్వాత ఏమైతే వచ్చిందంటే, ఆ 6వ విషయాన్ని కూడా మనం చదువుకుందాం. 18వ అధ్యాయం 3వ వచనంలో 6వ విషయాన్ని కూడా చదువుకుందాం. 18వ అధ్యాయం 3వ వచనం. దావీదు తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకుని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకున్నాడంట. ఎలాంటి నిబంధన అంటే, దావీదా, ఇక నేను ఎప్పటికి కూడా మా నాన్నకి శత్రువే, కానీ నేను నీకు శత్రువుని కాదు. ఎందుకంటే దావీదు రాజు అవుతాడని సౌలుకు తెలుసు, యోనాతానుకు తెలుసు. దావీదుని ఎక్కడైనా సరే యోనాతాను చంపడానికి నమ్మకంగా, దావీదుని చంపడానికి చాలా అవకాశం ఉందా లేదా? దావీదుని, ఎందుకంటే తండ్రి ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు, కొడుకు కూడా అదే మనసు కలిగి ఉంటాడు సర్వసాధారణంగా. కానీ యోనాతాను ఏంటంటే, మా నాన్న ఎంత పగ కలిగి ఉన్నా దావీదు మీద, నేనైతే అలాంటి పగ కలిగి లేను. ఎంత నమ్మకంగా దావీదుని కాపాడుతూ వచ్చినాడంటే, అంత నమ్మకంగా మన స్నేహితుని ఎడల, లేతే మనలో నమ్మిన వారి ఎడల కూడా మనం అలాంటి నమ్మకంగా ఉంటున్నామా? చాలాసార్లు మనం కూడా ఇట్లా నిబంధన చేసుకుంటాం అనమాట. అన్న, ఇక్కడ నుంచి మనం చాలా కలిసి ఉండాలి, చాలా బాగుండాలి, అదని ఇదని చెప్తూ ఉంటాం. కానీ ఎప్పుడు ఎట్లా మారిపోతాం మనకు తెలీదు.
మనుషులు మారిపోతారు, కానీ యోనాతాను మారలేదు. యోనాతాను దావీదుతో నిబంధన చేసుకున్నాడంట, చనిపోయే వరకు అదే నిబంధన. దావీదుకి ఎక్కడ కూడా కీడు చేయలా, దావీదుని ఎక్కడ కూడా దావీదుకి విరోధంగా మాట్లాడలా, ఎక్కడ కూడా దావీదుని దావీదుకి కీడు చేయాలనేటువంటి ఆలోచన యోనాతానులో రాలేదు. అలాంటి మంచి ఆలోచన నీలో నాలో మనలో కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి మంచి నమ్మకంగా ఉండాలి మన సహోదరుల ఎడల. ఈరోజు నీవు ఇట్లా ఉంది, ఈరోజు ఈ అన్న ఇట్లా ఉన్నాడు, ఈరోజు అన్న బాగున్నాడు, నాతో ఈరోజు చాలా అన్న మంచిగా ఉన్నాడు. మనం ఎట్లుంటామండి? ఫస్ట్లో కొన్ని రోజులు మనం బాగానే ఉంటాం, తర్వాత మనం ఏం చేస్తాం? కొన్ని రోజులు గడిచిన కొద్దీ మనం ఎంత అయితే ఇప్పుడు మనం ప్రేమిస్తున్నామో, రోజులు గడిచిన కొద్దీ మనమే మరలా ఏం చేస్తాం? మన సహోదరులకి మనం కీడు చేస్తాం కదా, చేస్తామా లేదా? రోజులు గడిచిన కొద్దీ ఇప్పుడు మన స్నేహభావంతో ఉంటున్నాం, ఇప్పుడు మన అందరూ కలిసి ఐక్యతతో ఉంటున్నాం. విశ్వాసులు మీరు అందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీరు అందరూ కలిసి ఉన్నారనుకోండి, ఈ ఐక్యత అనేది ఎన్ని రోజులు ఉంటుంది? ఈ స్నేహం అనేది చాలామంది స్నేహం చేస్తారు, ఈ స్నేహం అనేది ఎన్ని రోజులు ఉంది? అది కొద్ది రోజులు ఉంది కదా. చాలామంది స్నేహితులు ఉంటారు, ఈ స్నేహితులు ఎన్ని రోజులు ఉంటారంటే అది కొన్ని రోజులు మాత్రమే. ఈ స్నేహంలో కూడా నమ్మకత్వం ఉండదు. కొన్ని రోజులకి వాళ్ళిద్దరు ఈడిపోతారు, ఒకడంటే ఒకడొక పడదు. అతను ఇతనికి కీడు చేస్తాడు, అతనికి కీడు చేద్దామని చూస్తుంటాడు. అంటే ఇది ఏంటంటే ఈ స్నేహభావంలో నమ్మకత్వం లేనటువంటి విధానాల్లో మనం ఉంటూ ఉంటాం. యోనాతానులో అయితే ఆ స్నేహభావాన్ని కలిగి ఉన్నాడు. ఇది నమ్మకం అంటే చివరి వరకు కూడా ఏం చేస్తూ వచ్చినాడండి? ఆ నమ్మకత్వాన్ని విడిచిపెట్టి ఎక్కడ కూడా అనేక సార్లు దావీదును తన తండ్రి ఎంతో దావీదు విషయంలో సౌలు ఎంతో దావీదుని చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ, దావీదు విషయంలో ఎంతగానో కోపపడుతున్నప్పటికీ యోనాతాను తిడుతున్నాడు. యోనాతాను ఏం చేస్తున్నాడండి? తిడుతున్నాడు. ఎట్లా తిడుతున్నాడు? సౌలు ఆ యొక్క దావీదు విషయంలో చూడండి, చదువుకుందాం. 20వ అధ్యాయం 30వ వచనం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనం. సౌలు యోనాతాను మీద బహుగా కోపడి, ఆగడగొట్టుదాని కొడుక, నీకును నీ తల్లి మానమునకును చిగ్గు కలిగినట్లుగా నువ్వు యెషయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా? ఇక్కడ చూడండి, తిడుతున్నాడు. అది చాలా బైబిల్ పండితులు కొంతమంది చెప్తున్నారు ఇది చాలా భయంకరమైనటువంటి మాట అంట. ఏమని తిడుతున్నాడు చూడండి, ఏమన్నాడు 30వ వచనంలో? సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి చదవండి అమ్మా. ఆగడగొట్టు దాని కొడుక, నీకును నీ తల్లి మానమునకును చిగ్గు కలిగినట్లుగా నువ్వు యెషయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా? ఒక ఆయన అయితే ఏమంటున్నాడంటే, అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే, నువ్వెవడికో పుట్టినోడురా, నువ్వు నాకు పుట్టలేదురా అనేటువంటి పరిస్థితి అంట. నువ్వు నాకు పుడితే ఏం చేసేవాడివి? నా పక్షంగానే ఉండేవాడివి. నీ తల్లి ఎవరికో అంటే అలాంటి భయంకరమైనటువంటి తిట్టులు తిడుతూ వస్తున్నాడు. అంతేకాదు సౌల్ని ఆ యొక్క యోనాతాన్ని చంపాలనుకున్నాడంట. చూడండి, చదువుకుందాం. ఆ కింద మాట 31వ వచనం చదవండి. యెషయి కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలము నీకైను నీ రాజ్యమునకైనను స్థిరత కలగదు కదా. కాబట్టి నీవు వర్తమానం పంపి అతన్ని నా దగ్గరకు రప్పించుము. నిజంగా అతడు మరణమున అర్హుడని చెప్పాను. అంతటా యోనాతాను అతడు ఎందుకు మరణశిక్ష అందువలను, అతడు ఏమి చేసినని అడగ్గా, సౌలు అతన్ని పొడవలనని ఈట విసిరును. సాలండి, ఇక్కడ మనం చూస్తే ఆ యొక్క యోనాతాను మీద కూడా ఈట విడిచాడంట. అతన్ని ఎందుకు చంపాలనుకుంటున్నావు నువ్వు ఈ పని ఎందుకు చేస్తున్నావు అంటే, వెంటనే ఈట విసిరాడంట. తన కొడుకును కూడా చంపాలని చెప్పి ప్రయత్నం చేశాడంట కదండి. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఏం చేస్తూ వచ్చినాడు? దావీదుని విడిచిపెట్టలేదు. ఎంత నమ్మకం! ఆ స్నేహభావంలో కూడా ఒక నమ్మకం ఉండాలండి. ప్రభు బిడ్డలైన మనం కూడా ఎప్పుడు ఒక నమ్మకం అనేది ఉండాలి, ఎప్పుడు ఒక నమ్మకత్వాన్ని అనేది ఉండాలి. అది దేవుడు యోనాతానుల నుంచి మనకు నేర్పిస్తున్నాడు. ఆ లోతైనటువంటి ఆ నమ్మకత్వం ఎప్పుడు కూడా మనకు ఇప్పుడు నీకు ఒక స్నేహితుడు ఉన్నాడు, అతను నిన్ను ఎంతో నమ్ముతున్నాడు, నువ్వు అతన్ని ఎంతో నమ్ముతున్నావు.
ఇది ఎట్లా ఉండాలంటే ఇది ఎప్పటికీ కూడా ఈ ఈ నమ్మకత్వం అనేది అంతం వరకు ఉండాలి, కానీ నీ సహోదరుని కీడు చేసేదిగా ఉండకూడదు. ఇది ఎప్పుడు అలాంటి అలాంటి ఒక నమ్మకత్వమైనటువంటి మనిషి, అది స్నేహభావంలో నమ్మకత్వం కలిగిన వాడు యోనాతాన్. స్నేహభావంలో నమ్మకత్వం కలిగినటువంటి వాడు యోనాతాన్. మనం ఉంటున్నాం అట్లాంటి వారు కదండి. అలాంటి మంచి మనస్తత్వాన్ని కలిగినాడు యోనాతాన్. అంతేకాదు, మరి 7వ విషయాన్ని కూడా చదువుకుందాం. చూడండి, 20వ అధ్యాయము 13వ వచనం. 20వ అధ్యాయం 13వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం చదవమ్మా. అయితే నా తండ్రి నీకు కీడు చేయని ఉద్దేశించున్నాడని నేను తెలుసుకున్న ఎడల దాన్ని నీకు తెలియచేసి నువ్వు క్షేమంగా వెళ్ళినట్లు నిన్ను పంపివేయని ఎడల యెహోవా నాకు గొప్ప అపాయం కలుగజేయునుగాక. యెహోవా నా తండ్రికి తోడుగా ఉన్నట్లును నీకును తోడుగా ఉండును. అంటే దావీదు యొక్క క్షేమాన్ని కోరుకుంటున్నాడు. నా తండ్రి నీకు ఎటువంటి అపాయం చేయకుండా కాపాడే బాధ్యత నాది, నేను నిన్ను కాపాడుతాను. కాబట్టి మరి ఒకవేళ నిన్ను నా తండ్రి వద్ద నుండి నిన్ను క్షేమంగా నేను పంపిస్తాను. ఒకవేళ నిన్ను పంపించకపోతే యెహోవా నాకు గొప్ప అపాయం కలుగజేయును గాక అంటున్నాడు. అంటే దావీదు యొక్క ఏం చేస్తున్నాడు, నువ్వు క్షేమంగా వెళ్ళినట్లు నిన్ను పంపివేయని ఎడల యెహోవా నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక. అంటే దావీదు యొక్క క్షేమాన్ని కోరుతున్నాడు. దావీదు యొక్క క్షేమం కోరుతున్నాడు. దావీదు నువ్వు క్షేమంగా ఉండాలి, నేను ఏమైపోయినా పర్వాలేదు, కానీ దావీదు మాత్రం ఎట్లుండాలి, దావీదు క్షేమంగా ఉండాలని దావీదు యొక్క క్షేమాన్ని కోరుకుంటున్నాడు. దావీదు యొక్క ఆ మంచితనాన్ని, దావీదు యొక్క క్షేమాన్ని కోరుకుంటున్నాడు. మనం కూడా మన సహోదరుల ఎడల, మన సహోదరుల ఎడల సంఘంలో మనం క్షేమం కోరుకోవాలి. ఇతరుల యొక్క క్షేమం కోరుకోవాలి. వాళ్ళు క్షేమంగా ఉండాలి, వాళ్ళు బాగుండాలి అనేటువంటిది మనం కోరుకునేటువంటి బిడ్డలంగా నీవునే మనం కలిగి ఉండాలన్నమాట. అంతేకాదు, ఈ 7 విషయాలు నేను చూస్తూ వచ్చినాను. అయితే మరి దేవుడు నాకు మరొక తలంపు కూడా దేవుడు దయచేస్తున్నాడు. చూడండి, 19వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి. 19వ అధ్యాయం 6-7 వచనాలు. సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవంతోడు అతనికి మరణశిక్ష విధింపనని ప్రమాణం చేసెను. అప్పుడు యోనాతాను దావీదుని పిలుచుకుని పోయి ఆ సంగతులన్నీ అతనికి తెలియచేసి దావీదుని సౌలుని ఎద్దకు తీసుకుని పోగా దావీదు మునుపటిలాగిన అతని సన్నిధి నుండి. అంటే సౌలు మరి యోనాతానుకు ఉన్నటువంటి మనసు ఏంటంటే, దావీదుని ఎక్కడికి తీసుకుని పోవాలి, నా తండ్రి వద్దకు తీసుకుని పోవాలి. తనకున్నటువంటి మనసు చూడండి, నా తండ్రిని దావీదుని నేను సమాధానపరచాలి కదండి. దావీదుని ఎక్కడికి తీసుకుని పోవాలి, నా తండ్రి వద్దకు తీసుకుని పోవాలి. అంటే సమాధానపరిచేటువంటి మనసు కలిగి ఉన్నాడు యోనాతాను. అక్కడ తండ్రికి చెప్తున్నాడు, దావీదు నువ్వెందుకు అట్లా చేస్తున్నావు, దావీదు నువ్వెందుకు చంపాలని చూస్తున్నావు. కాబట్టి దావీదుకి అంటే మనం కూడా ఏం కాదు, బైబిల్ అందుకే రాయబడింది, సమాధానపరచు వారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడుదురని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంది. సమాధానపరచు వారు ఏంటంట, ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడుదురు. అంటే మనం సమాధానపరచాలి. మన సహోదరులుగా మనం ఏం చేయాలి, సమాధానపరచాలి. సమాధానం పడటానికి మనం ఇష్టపడాలి దేవుని సంఘంలో ప్రియులారా. కాబట్టి దావీదు కూడా, యోనాతాను కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే, సౌలు దగ్గరికి తీసుకుని పోతున్నాడు. సౌలు దగ్గరికి తీసుకెళ్ళాడు. సౌలు ఎద్దకు తీసుకుని వెళ్ళి సౌలు దగ్గర ఉండేటట్లుగా చేస్తూ వచ్చినాడు కదండి. మరి సౌలుకి ఆ యొక్క సమాధానాన్ని కోరుకుంటున్నాడు అనమాట. సమాధానంగా ఉండాలి, నా తండ్రి ఇతను సమాధానంగా చూడాలని ఆశపడుతున్నాడు. మనం కూడా అలాంటి సమాధానం పరిచే బిడ్డలంగా నీవునే మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ వచ్చినాడు కదండి. కాబట్టి ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు యోనాతాను యొక్క జీవితాన్ని. ఇంకా అనేక పర్యాయములు దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చినాయి యోనాతాను గురించి, యోనాతాను యొక్క మంచితనం గురించి అనేక విషయాలు దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చినాయి. మొదటి విషయం ఏంటి చెప్పండి? మొదటి విషయం ప్రేమించే మనసు గలవాడు. రెండోది సహాయం చేసే మనసు గలవాడు. మూడోది దయగలిగి మాట్లాడుతూ వస్తున్నాడు అంట. నాలుగోది బలపరుస్తున్నాడు. నాలుగోది ఏం చేస్తున్నాడు? బలపరుస్తున్నాడు.
కదా. దేవుని బట్టి తనని ఏం చేస్తున్నాడంట, బలపరుస్తూ. ఐదో విషయం ఏంటంటే తగ్గించుకుంటున్నాడు. నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారం అవుతాను కదా. తర్వాత ఆరో విషయం ఏంటంటే స్నేహభావంలో నమ్మకత్వం. స్నేహభావంలో నమ్మకత్వం కలిగి ఉన్నాడు. ఎప్పుడు కూడా సౌలు దావీదుకి కీడు చేయలేదు. ఎప్పుడు కూడా యోనాతాను దావీదుకి కీడు చేయలేదన్నమాట. అంతేకాదు మరి ఆ యొక్క ఏడవ విషయం చూసినప్పుడు 20వ అధ్యాయము 13వ వచనంలో, 20వ అధ్యాయము 13వ వచనం, అయితే నా తండ్రి నీకు కీడు చేయని ఉద్దేశించున్నాడని నీకు తెలిసిన యెడల దాన్ని నీకు తెలియజేసి నువ్వు క్షేమంగా వెళ్ళినట్లు నిన్ను పంపిన యెడల యెహోవా నాకు గొప్ప. అంటే దావీదు యొక్క క్షేమాన్ని కోరుకుంటున్నాడు. దావీదు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాడు. నీవునే మనం అలాగుంటున్నామా? అలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాం కనుక దావీదు ఏం చేస్తూ వచ్చినాడంటే దావీదు ఏడుస్తూ వస్తున్నాడు. దావీదు అంట మరి సౌలుని బట్టి యోనాతాను ముగ్గురు కుమారులు కూడా చనిపోయినారు. ఎందుకంటే సౌలు దుర్బుద్ధి కలిగిన వాడు. పిల్లలు మంచోళ్ళే కానీ తండ్రి మంచోడు కాదు. తండ్రి చెడ్డోడు, తండ్రి దుర్బుద్ధి కలిగినటువంటి వాడు. తండ్రి దుర్మార్గంగా ప్రవర్తన చేస్తున్నాడు. తండ్రిని బట్టి చనిపోయినారు వాళ్ళు. తండ్రిని బట్టి మరి శత్రువులకు అప్పగించబడాల్సి వచ్చింది. అంతేగాని యోనాతాను చాలా మంచివాడు. అయితే సౌలు యోనాతాను చనిపోయినప్పుడు దావీదు ఏం చేశాడు చూడండి. మొదటి సమూయేలు గ్రంథం, రెండో సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 17-18 వచనాలు. 2 సమూయేలు 1:17-18 వచనాలు. అందరం కలిసి చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథం 2 సమూయేలు 1వ అధ్యాయము 17-18 వచనాలు. యోధా వారికి అభ్యాసం చేయవాలని దావీదు సౌలును గుర్చియు అతని కుమారుడైన యోనాతాను గుర్చియు ధనుర్గీతం ఒకటి చేసి దాన్ని బట్టి విలాపం సలిపెను. అది ఆషూరు గ్రంథమందు లిఖింపబడి ఉన్నది. ఇక్కడ ఏం చేస్తూ వచ్చినాడంటే వారిద్దరికి వారికి మరి ధనుర్గీతం ఒకటి రాశాడంట. రాసి ఏం చేస్తూ వచ్చినాడంటే విలాపం, సౌలు గురించి, దావీదు గురించి, సౌలు గురించి, యోనాతాను గురించి ఎంతో ఏడుస్తూ వచ్చినాడు అనమాట. ఎంతగా ఏడుస్తూ వచ్చినాడంటే దావీదు చూడండి 25వ వచనం చదువుకుందాం. 1వ అధ్యాయము 2 సమూయేలు 1:25. యుద్ధరంగం నందు బలాజ్యులు పడిపోయి ఉన్నారు. నీ ఉన్నత స్థలంలో యోనాతాను హతమాయెను. నా సహోదరుడా యోనాతానా, నువ్వు నాకు అతి మనోహరమైన వాడివై ఉంటివి. నీ నిమిత్తం నేను బహు శోకము నొందుతున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైనది. అయ్యయ్యో బలాజ్యులు పడిపోయారు, యుద్ధ సన్నతులు నశించిపోయారు. ఎంతో యోనాతాను గురించి ఏడుస్తున్నాడు దావీదు. అయ్యో యోనాతానా 26వ వచనంలో, 1వ అధ్యాయము 26వ వచనంలో, నా సహోదరుడా యోనాతానా, నువ్వు నాకు అతి మనోహరమైన వాడు అయి ఉంటివి. నీ నిమిత్తం నేను బహు శోకము నొందుతున్నాను. నీ యందు నాకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు సురుపు ప్రేమ కంటేను అది అధికమైనది. అయ్యయ్యో బలాజ్యులు పడిపోయినారు అని దావీదు ఎంతో ఏడుస్తాడనమాట. దావీదు ఎంతో మరి యోనాతాను గురించి ఏడుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలైన మనం కూడా మన గురించి అనేక మంది ఏడ్చేవారికి ఉండాలి. రేపు మరణం అందరికి వస్తుంది. అందరం ఒక దినాన్ని చనిపోతాం. రేపు మనం చనిపోయినప్పుడు మన గురించి 10 మంది సాక్ష్యం చెప్పాలి. సుందరమ్మ గారికి ఎట్లా చెప్పినారు నిన్న కదా. మన గురించి 10 మంది రావాలి. 10 మంది మన గురించి ఏడవాలి. మన సాక్ష్యం 10 మంది చెప్పాలి. 10 మంది మన గురించి కన్నీళ్లు కార్చాలి. 10 మంది ఏడవాలి. మరి చూడండి దావీదు ఎంతగానో ఆ యొక్క మరి ఒక బుక్ రాసి, మరి ఒక పాట రాసి, ఆ పాటను ఏం చేస్తూ వచ్చినాడంట, ఇశ్రాయేల్ ప్రజలందరికీ తెలియచేస్తూ వచ్చినాడంట. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆ పాటను వారికి అభ్యాసం చేస్తూ వచ్చినాడంట. ఆ పాటను వారికి నేర్పిస్తూ వచ్చినాడంట. ఆ పాటను వారికి తెలియచేస్తూ వచ్చినాడంట. తర్వాత మరి యోనాతాను విషయంలో అంటున్నాడు, నా సహోదరుడా యోనాతాను, నువ్వు నాకు అతి మనోహరుడు అయి ఉంటివి. నీ నిమిత్తం నేనేం చేస్తున్నాను, బహు శోకం నొందుతున్నాను కదండి. అలాంటి మంచి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి.
రేపు మనం చనిపోయినప్పుడు మన దగ్గరికి వచ్చి అనేక మంది ఏడవాలి, చనిపోయాడా, అమ్మ మంచి పని అయింది, దరిద్రం వదిలిపోయాడు సంఘానికి అనుకోకూడదు. చనిపోయిందా, ఆ దరిద్రం వదిలిపోయింది, పేడ వదిలిపోయింది అనుకోకూడదండి. అయ్యో ఇలాంటి మంచి మనిషిని మనం కోల్పోయినాం, ఇలాంటి మనిషిని మరలా మన సంఘంలో దేవుడు సిద్ధపరచాలి కదండి. అలాంటి వ్యక్తులు నిన్న సాక్ష్యంలో చెప్తూ వచ్చినారు. మరి ఆ సుందరం గారు లాంటి వ్యక్తిని మరలా సంఘంలో దేవుడు ఏం చేయాలంట అండి, సమకూర్చాలంట. అలాంటి వ్యక్తులు కావాలంట. అంతేకాదు దేవుడు మనకు కూడా తెలియజేసేది ఏంటంటే, రేపు మనం చనిపోయినప్పుడు మనకు ఒక మంచి సాక్ష్యాన్ని నలుగురు మన కొరకు ఏడ్చేవారుగా, మన గురించి 4 మాటలు మంచి మాటలు చెప్పేవారుగా మరి నీవునే మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి మంచి జీవితాన్ని నువ్వు కలిగి ఉంటున్నావా? ఈ రోజు నుంచి అయినా మనం దాన్ని కలిగి ఉందాం. ఈ భూమి మీద ఉన్న రోజులు మంచి సంపాదించుకుందాం. మన అమ్మటే చెడు, మన అమ్మటి వచ్చేది మన మంచే. మనం చేసేది మన అమ్మటి వచ్చేది ఏంటంటే, మనకున్న ఇళ్ళు, మనకున్న ఆస్తి, మన దగ్గర ఉన్నటువంటి డబ్బు మన అమ్మటే రాదు. కానీ మన అమ్మటి వచ్చేది ఏదంటే, మనం చెడు చేస్తే చెడు వస్తుంది, మనం మేలు చేస్తే మేలు వస్తుంది. కాబట్టి రేపు దినాన దేవుడు మనం కూడా అలాంటి గొప్ప సాక్ష్యాన్ని కలిగి నీవునే మనం కూడా కలిగి ఉండాలి. అప్పుడు దావీదు రాజు కాబోతున్నాడు. దావీదు ఎంతగానో దుఃఖపడుతూ వచ్చినాడు, ఏడుస్తూ వచ్చినాడు, ప్రలాపం చేస్తూ వచ్చినాడు అంట. కాబట్టి అలాంటి యోనాతాను వలె నీవునే మనం కూడా కలిగి ఉండాలని దేవుడు, యోనాతాను గురించి దేవుడు అనేక విషయాలను దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. యోనాతాను వలె నీవునే మనం కలిగి ఉంటున్నామా? యోనాతాను వంటి జీవితాన్ని మనం ఎంతవరకు కలిగి ఉంటున్నాం? అలాంటి మంచి మనసు కలిగి సంఘంలో నేను కూడా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఒక 2 నిమిషాలు మనల్ని మనమే పరీక్షించుకుందాం.